మొగుడ్స్ పెళ్ళాంస్ భలే భలే మొగుడ్స్ పెళ్ళాంస్. బుజ్జి ఒసే బుజ్జి బుజ్జి చెప్తా. తలుపు తీసే ఉంది కానీ నీకు ఇప్పుడు నో ఎంట్రీ. ఏ ఎందుకని? చీర కట్టుకుంటున్నా. అలాగా వచ్చి కుర్చీలు సర్దనా? ఎన్ని కుర్చీలు సర్దావేంటి? 1 2 3. కామాంధుడా, కీచక నీచకుడా, ముగ్గురు చీరలు విప్పి కట్టావా? స్పీడ్ అయిపోకో. 1 2 3 సార్లు నీకే కుర్చీలు సర్దానే. నేను లోపలికి వచ్చేయచ్చా? లోపలికి కాళ్ళు పెడితే విరిచి చేతిలో పెడతా. ఏంటి? కాలు. అలాగైనా వచ్చేస్తా. పీకి కాకులకేస్తా. మళ్ళీ ఏంటి? కళ్ళు. నేను ఇక్కడ నువ్వు అక్కడ. ఎలాగమ్మా? పోనీ మీ చెల్లుందా? అదెందుకురా? మల్లెపూలు పెట్టడానికి. రాలిపోతాయి. ఏంటి? పళ్ళు. నా మీనింగ్ అది కాదు. అది చుట్టుపక్కల లేకపోతే నీ తల్లో నా చేతులతో ఈ మల్లెపూలు పెడదామని. నువ్వేమో వెర్రి పుష్పానివి, నువ్వు నాకు మల్లెపూలు పెడతావా? బుజ్జి మరీ అంత చెత్తగా మాట్లాడితే ప్లీజ్ పెట్టేస్తా. నేను లోపలికి వచ్చి మల్లెపూలు నీ తల్లో పెట్టేస్తా. రా వచ్చి పెట్టుకో మల్లెపూలు. ఓకే. అమ్మో, ఈ బర్త్డేకి నేను కొన్న చీర అంటే ఈ రాత్రికి మన ఇద్దరికి చమక్ చమక్ పాయిల్ బాజే. ముందా పూలు తల్లో పెట్టు, రాత్రికి చెవిలో పెట్టుకోవచ్చు. భలే జోకులేస్తుంది మా ఆవిడ. ఏమండి ఏమండి, నేను డాబా మీద వడియాలు పెట్టడానికి వెళ్తున్నాను. ఇదేంటి? మనిషి ఇక్కడుంటే గొంతు అక్కడ వినపడుతుంది. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. నీ రోగం పట్టా బావోయ్. నిన్ను తగలయ్యా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? నేనేం చేయటం లేదు, నువ్వే వచ్చి నా తల్లో పూలు పెట్టి నన్ను గట్టిగా కౌగిలించుకున్నావు. చిచి, నేను అంత కక్కురు చదవని కాదే. మా ఆవిడ చీర కట్టుకున్నా నిన్ను చూసి మా ఆవిడే అనుకొని వెనక నుంచి కౌగిలించుకున్నానే. బావా, అక్క మొగుడు అని అమాయకుడు అని నమ్మినందుకు నన్ను నట్టేట ముంచేస్తావా? ఇప్పుడు నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నా శీలం సంకనాగిపోయిందే, నా మానం మంటగలిచిపోయిందే. అమ్మో అమ్మో, ఏడవకే తల్లి. ఇప్పుడేం జరిగిపోలేదు. అయినా ఇలా పట్టుకుంటే ఇదిగో ఇలా పట్టుకుంటేనే శీలం పోదే. మరేం చేస్తే పోతుంది? ఇదిగో అలా చేస్తే పోతుంది. అలా అంటే ఏంటి? అదే అక్కం బక్కం అలా అలా అలా. ఎలా 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 చెప్పాలి? నువ్వు చిన్నపిల్లవి, నేను ఇప్పుడు అన్ని ఇప్పి చెప్పలేనే. ఇప్పి చెప్పలేవా? తప్పు తప్పు, నోరు మూసుకొని వెళ్ళిపో. కుదరదు. ఇక్కడ జరిగిందంతా అక్కకు చెప్పేస్తా. చెప్తే అది నన్ను చంపేస్తుంది. చెప్పకుండా ఉండాలంటే నాకు ఒక 10,000. ఏమీ చేయకుండా 10,000 ఎట్టిస్తానమ్మా. అంటే ఒక 10,000 ఇచ్చి నన్ను మొత్తం దోచేద్దాం అనుకున్నావా? చీచి చీచి, నా ఉద్దేశం అది కాదే.
తెలిసి ఏ తప్పు చేయకుండా అప్పనంగా 10,000 ఎందుకు ఇవ్వాలి అని. ఇవ్వవా ఇవ్వను ఇవ్వవా ఇవ్వను. అక్క 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 అని అరవకే తల్లి. ఇదిగో మనీ ట్రాన్స్ఫర్ చేసేసా 10,000. నా ఫేటు. థ్యాంక్స్ బావా. నో థ్యాంక్స్. ఇదిగో ఇది ఇంకెక్కడితో మర్చిపో మర్చిపో మర్చిపో. నేను మర్చిపోను, నిన్ను మర్చిపోనివ్వను. నాకు డబ్బు కావాల్సి వచ్చినప్పుడల్లా నిన్ను ఇలానే పిక్కు తింటాను. వామ్మో. వస్తా, తగ్గేదేలే. వామ్మో బాబోయ్, ఇది ఇలా తగులుకుందేంటి? నా పిల్లానికి నేను మొగున్నైతే ఇది నాకు రంకు మొగుల్లా తగులుకుందేంటి? వామ్మో దేవుడా కాపాడు.